ఆడపు సంతానం తండ్రి కలగలేదన్నట్టు కాదు గర్భవాదాలు 7 కొడుకులు నాకున్నారు గాని 7 కొడుకుల తోడ తండ్రి బిడ్డ సంతాన పరము లేక సంగమయ్యా అక్క పిల్ల ఆకలికి అందరి తండ్రి చెల్ల పిల్ల చేతుకు అందరి పరాయి పిల్లగాళ్ళకు కాళ్ళు పెడుతుంటే పైకాలు సేటో అంటారు తండ్రి భ్రమలు సేటో అంటారు సంగమయ్యా అడుగులాను సంగమయ్యా అడుగులాను కోడగాను సంగమయ్యా ఒక్కగాను ఒక బిడ్డ తండ్రి 7 కొడుకుల తోడ బిడ్డ సంతాన పరమిచ్చుకో కాదు లేదన్న మాట నీ నోటికి ఇట్లా వచ్చిందనుకో మరిమంత గుండు తెచ్చుకొని తండ్రి నీ పాదాల దగ్గర పెట్టుకొని పత్తికాయ వలిగినట్టు సిరిసు వలగొట్టుకొని కన్న తల్లి ప్రాణం తీసుకుంటారా అని రంగమయ్య పాదాలు పట్టింది వర్ధ సుందర దేవి బాధపడుతున్నావు నా బిడ్డను దోషపడుతుంది నా బిడ్డ సుందరవ్వ నీకు అడవిలో పుట్టిన గడిగ లోపల బిడ్డానికి వడ ఉండి 7 కొడుకులే ఉన్నారు బిడ్డ కొడుకుల చూసుకొని సంబరపడే బిడ్డ బిడ్డను చూసుకొని సంతోషపడకే నా బిడ్డ అదే కాకుండా కాని బిడ్డానికి కొడుకు ఫలము 7 కొడుకుల ఫలము నీకున్నది కాని బిడ్డ వాడిల్ల ఫలము నీకు లేదన్నది కాదు బిడ్డ కాదన్నది కాదు బిడ్డ ఫలము నీకున్నది కాని బిడ్డ పుట్టినాక 7 గడియల్లా బిడ్డ నీది ప్రాణం పోతుంది కాదురా బిడ్డో వెళ్ళిపోతే బిడ్డ నీ బిడ్డ ఏ చెట్టుకు ఎడతారో ఏ గుండుకు ఎడతారో బిడ్డ ఏ పండగ ఎడతారో ఏ గుండుకు ఎడతారో నా బిడ్డ సుందరి దేవి అమ్మ లేని బిడ్డలకు బిడ్డ ఆపద ఎక్కువ అంటారు బాబు లేని బిడ్డలకు బిడ్డ బాధలు ఎక్కువ అంటారే బిడ్డ అందుకోయే బిడ్డలకు 7 కొడుకులే అల్లునలకు 7 కోడళ్ళని బిడ్డలకు కొమ్మన్నా ఎన్ని చెప్పినా కన్న తల్లి ఒప్పుకుంటలేదు నా ప్రాణమైన పర్వాలేదు నా జీవనమైన పర్వాలేదు ఆడాదికి ఒక్కసారి రాకిట్ల పండుగ నా 7 కొడుకులకు రాకిట్లు కట్టే నన్ను బిడ్డ లేదయ్యా తండ్రి నాకు బిడ్డ పదవి లేదు నేను బ్రతక జీవించడానికి కలకల కలకల కన్నీరు తీసింది కన్న తల్లి బిడ్డ ఎవరి సుఖం వాళ్ళకి అంటారు ఎవరి కష్టం వాళ్ళకి అంటారు నా బిడ్డ ఎన్ని చెప్పిన ఒప్పుకుంటలేవు ఇక వాడి వీళ్ళ ఫలం ఇస్తున్నాను అన్నాడు లోకాల శంకరుడు నా బిడ్డ కాకోల కళ్ళు పోయి బిడ్డలో రెండు ప్రాణములు ఒక్క దగ్గర పెట్టు కాకోల కళ్ళు పోయివాగానే బిడ్డలో ఇవ్వగానే రత్నాలు అన్నాడు ఎప్పుడు పెట్టాను అప్పుడు లోకాల శంకరుడు బిడ్డ ఎప్పటోడు తప్పకుండా నీకు బిడ్డ బలం ఎత్తున్నా ఓరి ఎర్రవాడేమో సప్పట్లు సప్పట్లు అంటే సప్పలు పడిపోయినాయి ఒక్కళ్ళు అంటే హక్కు అయిపోయి ఇంకా 10,000 కదా 10,000 పర్వాలు అనుకుంటున్నారు ఇంటికి వచ్చి ఏర్పడకుండా కొట్టిపోతున్నారు అనుకుంటున్నారు మునుపటోలో ఉన్నదా గుడిసెలు వైపు ఇప్పుడు బంగులా ఇప్పుడు మునుపటోలో లేదు సప్పట్లు కొట్టమంటే ఏమి శ్రీమంతం వచ్చింది ఎవరైతే సప్పట్లు కొడుతున్నారు ఎవరైతే సప్పట్లు కొడతలేరు ఒకవేళ సప్పట్లు కొట్టున్న రోగాలు కొట్టడంలో ఇంటిగా ఒకవేళ సప్పట్లు అదే కొట్టుడు కాదు కడుపులో పడ్డే అదే కొట్టు మట్టిగా కొట్టు ఎవరైతే సప్పట్లు కొడతారో ఎవరైతే సప్పట్లు కొడతారో కానళ్లకు కానుపై ఇళ్ళ పిల్లలకు ఆనంద వాళ్ళు ఉంటారు వాళ్ళు 4 ఎకరాలు 10 ఎకరాలు ఉంటారు 4 బంగుళాలు ఎకరాలు కడతారు ఒకవేళ సప్పట్లు గిట్ట కొట్టక పెయ్యరనుకో ఇట్టున్న చేతులు ఎందుకు కొండ్రు మరిపోతాయి
సీపిరి సీత వట్టరాదు మాకిలు రాదు వలుపు చల్లరాదు రంగెల్లి ముగ్గులయ్యరాదు ఒకవేళ కౌండ వాళ్ళు ఈత చెట్టుకి ఇసిన తర్వాత కొత్త పుంగ కడతారు ఈత చెట్టుకు తెల్లగా నీరెట్టేస్తారు ఈ ముక్కులకి శివుడి కట్టేస్తారు అట్లా ఇట్లా రాకపోతే నేను మొదలు చెప్పుతున్నా అటు చూస్తారు ఎవరు లేదు చీపులాడ వాడేస్తారు నాలుకతో మెల్లగా మెల్లగా జరుపుకుంటా చుంటెలు వేసుకొని కూడా అవుతుంది కళ్ళకు కోని కదే సప్పట్టు ఒట్టు అన్నప్పుడు చేతులు ఉమ్మలు కొట్టింది సప్పట్టు లేనోళ్ళు సప్పట్టు ఒట్టు అన్నప్పుడు కొట్టాలి చేతులు ఉమ్మలు కొట్టు చేతులు చెప్పకపోతే మా పాపము అమ్మ కొట్టకపోతే మీ పాపము ఓ అమలాల ఏర్పుతున్నాం లాస్ట్ పేరు వాళ్ళు ఒక్కడేసారి కట్టే కొట్టాలి మీరు సప్పట్లు కొడితే మీ సప్పట్లే మా కళాకారులకు సన్మానం అంటారు ఓ ఎర్ర మాదే ఓ ఎర్ర మహారాజా పక్కన బలంలో నీరాటేరా మా పాపలు మంచిగా కట్టిరు మా అమ్మలు మంచిగా కట్టిరు మా అక్కయ్యలు మంచిగా కట్టిరు కానీ దర్బారులో వస్తున్న ముసలి అసౌంటి కంటే ఈ కొట్టుడు గడియాలను కొట్టే కొరుట్ల బస్టాలకు ఇరవాడాలి చేతులు ఇగట్టు కొట్టాలి కొట్టు మీది గదే సప్ప పడ్డట్టే చేసుడు తక్కువ ఆ దేవుడు దేవదారి గంగమ్మ దేవుడు సంతానం వల్ల వేసాడు గురుడు గురుడు గంగమ్మ దేవుడు కలడు అయినా కన్న బిడ్డ ఏమన్నది అయ్యా కామంటే సంతోషం అన్నది బిడ్డ పుట్టినాక ఎంతట 7 గడికల్లో రాయొస్తాను ఒప్పుకున్నది సంతానం తీసుకొని భార్య భర్త దానానికి ఒప్పుకొని అప్పుడు వెనకకు మరి ఓదమని ఎనక మరి భార్య భర్తలు ఏకమాయి అది ఉసుకపూరి పట్నం భార్య భర్తలు వస్తున్నారు